హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ మీతో పంచుకుంటానండి. ఈ పిచ్చి కుంక పొట్టకుండేసుకొని తిరుగుతూ ఉంటాడే పొలిటికల్ కమేడియన్. అతడు ప్రక్క రాష్ట్రానికి వెళ్ళో ఎక్కడో కర్ణాటకలోనే అనుకుంటా. 2019లో ఆ పార్టీ గెలిచింది. అంటే వైఎస్ఆర్‌సీపీ జగన్ గెలిచింది. 151 సీట్లు వచ్చాయి కదా! అది ట్యాంపరింగ్‌తోనే అని. ప్రతిపక్షంలో ఉండగానే ట్యాంపర్ చేసి 151 సీట్లు తెచ్చుకున్నప్పుడు, అధికారంలో ఉండగా జగన్ ఆ చాయిస్ ఎందుకు వదులుకుంటాడు? అప్పుడు 11 సీట్లకెందుకు పరిమితం అవుతాడు? అతడు కూడా మళ్ళీ ఈ వై నాట్ 175 లాగా వై నాట్ 175 తెచ్చుకుని ఉండేవాడు కదా! అలాంటప్పుడు మరి ఇప్పుడు 164 వచ్చాయి అనంటే మరి కూటమి ట్యాంపర్ చేసినట్టు కాదా? ఏది ఏమైనా ట్యాంపర్ గురించి ఆ విదూషకుడు, ఆ కమేడియన్ మాట్లాడడం మీద నేను మీకొక గూఢచర్యపు మర్మం వివరిస్తానండి. ముందుగా ఒక చిన్న కథ చెప్తాను. ఎప్పుడో చాలా చిన్నప్పుడు చందమామలో చదువుకున్న కథ, వడ్డాది పాపయ్య బొమ్మతో సహా నాకు గుర్తున్న కథ. అనగా అనగా ఒక రాజు ఉంటాడు. వాడు ఒకసారి అడవికి వేటకి వెళ్ళినప్పుడు ఒక ఒరాంగుటన్ పిల్ల, తల్లిని వాడే చంపేస్తాడు. ఆ పిల్లని సైనికులు సంరక్షించి తీసుకొస్తే వాడు దాన్ని పెంచుతాడు. క్రమంగా ఆ ఒరాంగుటను అదంటే వీడికి ఎంత ఇష్టం కలుగుతుందంటే, అది కూడా ఎప్పుడు వాడి చుట్టే తిరుగుతూ ఉంటుంది, పెద్దవుతుంది. దానితో తనకున్న బాండ్ రీత్యా వాడు దాన్ని ఎప్పుడు నిత్యము తన దగ్గరే ఉంటుంది, తన చుట్టే ఉంటుంది. దానికి కొన్ని విద్యలు కూడా నేర్పించారు తన ముద్దు తీరా. అంచేత దాన్ని తన బాడీగార్డ్, అంగరక్షకుడిగా వేసుకుంటాడు. మనుషుల కంటే అదే ఎక్కువ చక్కగా డ్యూటీ పెర్ఫామ్ చేస్తుందని అందరూ మెచ్చుకుంటారు. అది సత్యం కూడాను. అది ఎప్పుడు వాడి మీద ఈగ వాలకుండా చూసుకుంటూ ఉంటుంది. సో రాజు కూడా నిశ్చింతగా ఉంటాడు. ఒకరోజు రాజు తోటలో, ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడు. అంగరక్షకుడైన ఒరాంగుటన్ కూడా వాడి పక్కనే ఉంటుంది. అంతలో తోటమాలి ఆ తోటలో పూసిన చాలా పరిమళ భరితమైన పువ్వులతో అల్లిన ఒక దండ తీసుకొచ్చి రాజుకిస్తాడు. రాజు దాన్ని ఆఘ్రాణిస్తూ, వాసన చూస్తూ, విలాసంగా అటు ఇటు తిరుగుతూ, చేత్తో పట్టుకుని వాసన చూడడం ఇబ్బందిగా అనిపించి మెడలో వేసుకుంటాడు. అది చక్కని పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. తోటలో చల్లని గాలి వీస్తూ ఉంటుంది. దాంతో ఒక చలువ రాతి బెంచ్ లాంటి దాని మీద, ఒక కట్ట మీద రాజు విలాసంగా విశ్రమిస్తాడు. ఆ చక్కని ఆ వాతావరణానికి, ఆహ్లాదకరమైన పరిస్థితులకి వాడికి నిద్ర వస్తుంది. కొంచెం నిద్రపోతాడు. అతడి మెడలో పువ్వుల దండ ఉంది కదా, సువాసనాభరితంగా ఉంది. బహుశా దానిలో తేనె కూడా, ఆ పువ్వుల్లో మకరందం కూడా ఉంది. అందుచేత ఒక ఈగ, తేనెటీగ వచ్చి ఆ పువ్వుల మీద వాలుతూ ఉంటుంది. ఈ ఒరాంగుటన్ రాజుని రక్షించాలి, రాజు మీద ఏమీ ఉండకూడదు అంచేత దాన్ని మాటికి చేత్తోనూ ఇట్లా తోలుతూ ఉంటుంది. అది ఎంత తోలినా ఒరాంగుటన్ ఈ తేనెటీగ వచ్చి వాలుతూనే ఉంటుంది. చివరికి దానికి కోపం వచ్చి రాజు నిద్రపోతూ ఉంటే ఈ పువ్వుల దండ కాస్త వాడి మెడ మీద ఇట్లా వస్తుంది. ఇది ఒరాంగుటన్ కత్తి తీసుకొని ఆ తేనెటీగని కొట్టదామని ఇట్లా పేటి కొడుతుంది. తేనెటీగ ఎగిరిపోతుంది. గారి మెడకాయ తెగిపోతుంది. ఇది అంగరక్షకుడి పనితనం అన్నమాట. అట్లాగా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ పీకే అన్నవాడు ఏదో కొత్త సినిమా, వాడి ఒరే నువ్వు ఉప ముఖ్యమంత్రిరా అంటే పేషిక్ కూడా రాకుండా సినిమాలు తీసుకుంటున్నాడు. సినిమా వాళ్ళని ఎంచుకుంటే ఇట్టాగే ఉంటాయి బతుకులు. ఇంతకుముందు ఎన్టీ రామారావు కూడా ఆ మేజర్ చంద్రకాంత్తో ఏదో అదే వేషంతో వాడు సచివాలయానికి వస్తే ఆవిడ రేణుకా చౌదరి అనుకుంటా మొహం మీదే అనేసింది, మేకప్ తీసేసి వస్తే బాగుండేది అని. కాబట్టి ఇది తెదేపా సాంప్రదాయమే. ఆ తెదేపా భాగంగా ఉన్నటువంటి కూటమిలో కూడా ఇట్లాంటి వాళ్ళే ఏడుస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ చెంబాకి అంగరక్షకుడిలా ఉన్నటువంటి ఈ అరగొర బొల్లి దొరకాబోలు ఏదో సినిమా అట్లాంటిదే కదా,
ఈ అంగరక్షకుడు అచ్చంగా మూర్ఖుడైన ఒరాంగుటన్ లాంటి వాడు కాబట్టే దీని గురించి ఆ గెలుపు 2019లో ఆ పార్టీ గెలుపు ట్యాంపర్దే అంటూ ఇక్కడ ట్యాంపర్కే ఇంపార్టెన్స్, ట్యాంపర్ అంటూ ఉన్నాడు. మెడ మీద పూలదండ మీద వాలిన తేనెటీగని చంపబోతున్నానంటూ రాజు మెడకాయ నరికేసే మూర్ఖుడైన ఒరాంగుటన్ లాంటి వాడిదేముంది, డబ్బులు ఇస్తే ఎవడి వేషమైనా వేస్తాడు, స్క్రిప్ట్ ఇస్తే ఏ డైలాగ్ అయినా చెప్తాడు. ఈ చంబా కంటే కూటమి కంటే ప్యాకేజ్ ఇంకెవడైనా ఎక్కువ ఇస్తానంటే ఇదే చేస్తాడు. ఒక నీత ఒక జాత ఏముందని. ఇంకా గమ్మత్తు ఏంటంటే అతడు 4 ఏనుగుల్ని కొన్నాడని మరో వార్త హల్చల్. అతడికి ఆ లీడ్ ఎవరిచ్చారో కానీ ఒరే పీకే అది ఒకప్పటి భాషరా. ఏనుగు కేసుకి ఆ రాజీవ్ రామోజీ పీవీజీలతో ముడిపడినటువంటి గూఢచర్యపు కేసుకి ఏనుగు ఎలియాస్ అవ్వడం ఒకప్పటి భాష. ఇప్పుడు నీకు అది ఎవరు లీక్ చేశారో నాకు తెలియదు కానీ మొత్తానికి నీ నోట ఏనుగు మాట నాకు కుతూహలంగానే ఉంది. యుద్ధ రజాన్ని రగిలిస్తుంది, మజాని ఇస్తోంది కూడా. పరిశీలించే ఎవ్వరికైనా ఇది అర్థమవుతుంది కూడా. ఓరి పీకే కాచుకో, అరివో చంబా నువ్వు కూడా కాచుకో టు మీట్ ది ఛాలెంజ్. ఎలా ఉంది? మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. యాంటోనియో మైనో అండ్ మోడీ మైనో కానివ్వండి. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.